ఆ తప్పులే పవన్ ఓటమికి కారణాలవుతున్నాయా అంటే అవుననే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసారి కూడా అదే బాటలో ఉంటారా పవన్? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లో, సినిమాలలో ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. రాజకీయాల్లో అయితే ఆయన తీరు సామాన్య జనంతో పాటు అటు అభిమానులను సైతం అయోమయంలో పడేలా చేస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు ఉన్న ఒక చెడ్డ గుణం ఏంటంటే, ఎదురుగా జనం, చేతిలో మైకు, ఎదురుగా కెమెరాలు ఉంటే చాలు ఏం మాట్లాడతారో, ఎలా మాట్లాడతారో ఆయనకే తెలియదు అన్నట్టుగా రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే పలు రకాల బహిరంగ సభల్లో మేధావిలా మాట్లాడే పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభలో మాత్రం విచిత్రంగా మాట్లాడారని, పవన్లో పరిపక్వత లోపించిందా లేదా మితిమీరిన విశ్వాసమా అనేది తెలియట్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతా అయిపోయాక ఆయన స్టేజ్ దిగిన తర్వాత ఇలా మాట్లాడారు ఏంటబ్బా అని జన సైనికులు తలబాదుకునేలా మాట్లాడారని విమర్శించారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన కూటమితో జెండా పేరుతో ఒక సభను సైతం ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ సభలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని చెప్పకుండా కేవలం సీఎం జగన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అదుపు తప్పి మాట్లాడారని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు జన సైనికులు, జనసేన కార్యకర్తలు మాత్రం సరైన సమాధానమే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారని, ఇప్పటికే అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తనకున్న చిత్తశుద్ధిని రాష్ట్రం పట్ల ప్రకటించారని, ఇంకా ప్రత్యేకంగా చెప్పడానికి ఏముందని చెప్పుకొచ్చారు. రాజకీయం అంటే అరుపులు మెరుపులు కాదంటూ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకోవడం మంచిదంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇక సీఎం జగన్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన ఒక్కసారి ఏదైనా పట్టుపడితే అది సాధించే వరకు నిద్రపోరు. గతంలో సోనియాతో కిరణ్ కుమార్ రెడ్డితో కొట్టిన విధానం చెప్పాల్సిన పని లేదు. అనుకున్నంత పని చేసే వరకు పోరాడుతూనే ఉంటారు. గత ఎన్నికల్లో కూడా పవన్ నారా లోకేష్ను కూడా ఓడించారు. ఇప్పుడు మరొకసారి పవన్ కళ్యాణ్ సభల్లో రెచ్చిపోవడం వల్ల చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నాయి. పవన్ విషయంలో కాస్త సైలెంట్గా ఉన్న జగన్, కానీ ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యల వల్ల తనని ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకూడదని సంకల్పంతో సీఎం జగన్ ప్రత్యర్థులను సూచించి ముందుకెళ్లాలంటే తెలియజేస్తున్నారు. అందుకే ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యుల్లో ఒకరైనా తన పార్టీలోకి రావాలని పవన్ కళ్యాణ్పై పోటీ చేయించేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ముద్రగడ, హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు పవన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వాళ్ళు గతంలోనూ వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టకముందు వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా కోవట్టులుగా పనిచేశారని తెలిసిన విషయమే.